Welcome back to our channel Respect Education. ఈ వీడియోలో మనం ఎక్సర్సైజ్ 8Bలో క్వశ్చన్ నెంబర్ 15 ఎలా సాల్వ్ చేయాలో చూద్దాం. A circuit consists of a resistor of 1 ohm. ఒక సర్క్యూట్ లోట 1 ohm రెసిస్టర్ అనేది ఇన్ సిరీస్ లో కనెక్ట్ అయి ఉంది. విత్ ఎ ప్యారలల్ అరేంజ్మెంట్ ఆఫ్ రెసిస్టర్స్ ఆఫ్ 12 ohm అండ్ 6 ohm. 12 ohm 6 ohm ఈ రెండు కూడా ప్యారలల్ లో ఉన్నాయి. ఆ యొక్క ప్యారలల్ గా ఉన్నటువంటి అరేంజ్మెంట్ కి ఈ 1 ohm అని సిరీస్ గా కనెక్ట్ అయి ఉంది. అంటే ఇక్కడ మనకి డయాగ్రామ్ చాలా క్లియర్ గా డ్రా చేసుకోవాలి మనం. దానికి క్వశ్చన్ మనకి పర్ఫెక్ట్ గా అర్థం అవ్వాలి. ఇంకోసారి చెప్తాను చూడండి. ఇది R1 అనుకుందాం. R1 ఎవరితో సిరీస్ లో ఉంది? R2 అండ్ R3 తో సిరీస్ లో ఉంది. మరి R2 R3 ఎలా ఉన్నాయి? ఈ రెండు ప్యారలల్ గా ఉన్నాయి. ఇది మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఈ రెండు ప్యారలల్ గా డ్రా చేసి ఆ వచ్చిన దానికి R1 సిరీస్ లో కనెక్ట్ చేయాలి. క్లియర్? చూడండి ఎలా చేయాలి. ఫస్ట్ ఈ R2ని R3ని నథింగ్ బట్ 12 ohm 6 ohm ఈ రెంట్లే ముందు ప్యారలల్ కనెక్ట్ చేశాను. ఇప్పుడు ఈ కాంబినేషన్ 1 ohm సిరీస్ లో ఉండాలి. అది మీరు ఇటు డ్రా చేసినా ఓకే, ఇటు డ్రా చేసినా ఓకే, ఇటు డ్రా చేసినా ఒకటే. రైట్? ఇలాగ ఇంకా మనకు కావాలంటే ఇంకో బ్యాటరీ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు క్యాలిక్యులేట్ ది టోటల్ రెసిస్టెన్స్ ఆఫ్ ది సర్క్యూట్, డ్రా డయాగ్రామ్ ఆఫ్ ది అరేంజ్మెంట్. సో ఇది డయాగ్రామ్ అలా డ్రా చేస్తాం. ఇప్పుడు దీనికి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ లేదా టోటల్ రెసిస్టెన్స్ లేదా ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ ఏదన్నా ఒకటే. ఇవన్నీ రీప్లేస్ చేసి ఒకటే రెసిస్టర్ కావాలి మనకి. అది ఎంత అవుతుంది అనేది క్వశ్చన్. ఇక్కడ మనకి R2 R3 రెండు ప్యారల్ ఉన్నాయి కదా. ముందే సింప్లిఫై చేసేద్దాం. అంటే ఇక్కడ వరకు ఈ రెండు ప్యారల్ కాబట్టి 1/RP రెసిప్రోకల్స్ ని యాడ్ చేయాలి. అంటే 1/R2 నథింగ్ బట్ 1/12 ప్లస్ 1/R3 అంటే 1/6. ఇప్పుడు 6 కి 12 కి ఎల్సిఎం అంతా 12 అవుతుంది. ఇది 12 1 జా 12, ఆ 1 తో దీన్ని మల్టిప్లై చేయాలి. 6 how much జా 12, 6 2 జా, ఆ 2 తో దీన్ని 2 1 జా 2. అంటే ఇది ఎంత వచ్చింది మనకి? 3/12. సింప్లిఫై చేస్తే 3 1 జా 3 4 జా. ఇది 1/RP వాల్యూ. RP అనుకోవద్దు, 1/RP వాల్యూ. దీన్ని బట్టి మరి RP ఎంత అవుతుంది? రెసిప్రోకల్ చేద్దాం. ఇటు RP అయితే ఇటు 4 అవుతుంది. అంటే 4 ohm. క్లియర్? అంటే ఈ రెండింటిని మనం 4 ohm తో రీప్లేస్ చేయొచ్చు. ఇక్కడ మీకు అర్థం అవడానికి కూడా డయాగ్రామ్ డ్రా చేస్తున్నాను. ఇది ఆల్రెడీ ఈ 1 ohm నథింగ్ బట్ R1. ఈ రెండు రీప్లేస్ చేస్తే 4 ohm తో రీప్లేస్ చేయొచ్చు. దీన్ని ఏమందాం? RP అంటున్నాం. క్లియర్? అంటే ఈ సర్క్యూట్ అంతా ఇలా మారిపోయింది. ఇప్పుడు చూడండి, ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్, సెకండ్ డయాగ్రామ్. ఇందులో 1 ohm 4 ohm ఈ రెండు ఎలా ఉన్నాయి? ఇటు నుంచి అండి కరెంటు రెంట్లో సేమ్ పాస్ అయ్యి ఇటు వస్తుంది కదా. సేమ్ కరెంట్ పాస్ అయితే రెండు సిరీస్ లో ఉన్నట్టు. ఇందాక ఇలా వెళ్ళి కరెంటు ఇలా పైకి కిందకి డివైడ్ అయ్యింది. అందుకే రెండు ప్యారల్ లో ఉన్నట్టు. ఇక్కడ సేమ్ కరెంట్, సో సిరీస్ లో ఉంది. అంటే ఇక్కడ R1, RP ఆర్ కనెక్టెడ్ ఇన్ సిరీస్, సింపుల్ గా ఆర్ ఇన్ సిరీస్. ఇప్పుడు దీన్ని బట్టి ఈక్వలెంట్ రెసిస్టెన్స్ ఎంత అవుతుంది అంటే ఈ రెండు యాడ్ చేసేయడమే. R1 ని RP ని యాడ్ చేసేయాలి. R1 అంటే 1 ohm, RP అంటే 4 ohm, మొత్తమే 5 ohm రావడం జరిగింది. అంటే A నుంచి Bకి ఒకటే రెసిస్టర్ మనం పెట్టుకోవాలి అంటే అది 5 ohm అయి ఉండాలి. ఈ 5 ని ఇలా కనెక్ట్ చేసినా ఆర్ ఇలా కనెక్ట్ చేసినా ఎలాగైనా 5 ohm. Therefore conclusion, the total resistance of the circuit is 5 ohm. దీంతో మనకి ఈ క్వశ్చన్ నెంబర్ 15 అనేది కంప్లీట్ అయింది. If you feel this video is helpful to you, please like, share and subscribe our channel. And please do not forget to press the bell button so that you will get the notifications from our channel. Thank you very much.